వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో జెలటిన్ ఫేస్ మాస్క్ గురించి ఎప్పుడైనా విన్నారా? సో ఈ వీడియోలో అయితే అది నేను ట్రై చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫేస్ అనేది కొంచెం గ్లోగా కనిపిస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ ఏమన్నా ఉన్నా కొంచెం అది రిమూవ్ అవుతుంది. మొత్తానికి ఏంటంటే ప్రాపర్ వేలో యూస్ చేస్తే రిజల్ట్స్ అయితే బాగున్నాయి. సో ఇక్కడ నేను తెప్పించిన దానికండి జెలటిన్ పౌడర్తో పాటు ముల్తానీ మిట్టి పౌడర్ కూడా ఇచ్చారనమాట. సో ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఫేస్ వాష్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఆ జెలటిన్ పౌడర్ని కూడా గ్లాస్ స్టోరేజ్ దాంట్లో స్టోర్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నానండి. ఇది మనం మాస్క్ వేసుకున్న తర్వాత పీల్ చేసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. సో మాది సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి దీని జోలికి వెళ్ళొద్దు. పర్లేదు, కొంచెం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి మేము, అండ్ కొంచెం ఫేస్ అనేది గ్లోగా రావాలి, అండ్ ఇది నేను ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే దీని జోలికి అయితే వెళ్ళండి. మీకు ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తే మాత్రం మీరు లాస్ట్లో అది వాటర్తో కూడా కొంచెం ఏదైనా సరే ప్యాడ్స్ ఉంటాయి కదండి, మనం మాస్కులు కానీ ఇవన్నీ తీసేవి, దాన్ని కొంచెం నార్మల్ గోరువెచ్చని నీటిలో డిప్ చేసి అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒక పీల్ ఆఫ్ మాస్క్ లాగా మనకి పెయిన్ వస్తుంది అనుకుంటే ఓకే, బట్ పెయిన్ అయితే ఉంటుందండి, ముందే చెప్తున్నాను. అండ్ ఇది మాత్రం దయచేసి మీ ఐబ్రోస్ మీదకి మాత్రం, అండ్ అలాగే ఏదైనా మన జుట్టు మీదకి మాత్రం వేయొద్దు. పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి మన ఐబ్రోతో సహా ఊడొచ్చేస్తుంది, లేదంటే హెయిర్ కూడా ఊడొస్తుంది. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. కాకపోతే ఇది అప్లై చేసే ముందు చెప్తున్నాను కదండి, క్లియర్గా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకే, సో ఈ విధంగా కొంచెం జెలటిన్ పౌడర్, పసుపు అండ్ పచ్చిపాలు ఓకే ఇలా మిక్స్ చేసుకుని డబల్ బాయిల్లో హాట్ వాటర్లో పెట్టేసేయాలండి. కొంచెం గోరువెచ్చబడుతుంది, హీట్ది అప్లై చేయకూడదు ఫేస్ మీద. లైట్గా కొంచెం ఇలా ఉన్నప్పుడు చక్కగా అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత నిదానంగా స్లోగా తీయండి. సో మీరు రిజల్ట్స్ అయితే చూస్తారు 100%. సో ఇదండి న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునే పీల్ ఆఫ్ మాస్క్ ప్రాసెస్ అనమాట. సో నేను మీకు చూపించాలి అనుకున్నాను, దాని గురించి వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.